Gurubhyo Namaha. Today class is Limits and Continuity, class number 7. In class number 6, already 16 problems completed to evaluating limits by involving trigonometric functions. అంటే మనం 2-3 ప్రాబ్లమ్స్ చేసాం. ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ ట్రిగనోమెట్రిక్స్, దట్ మీన్స్ కేటగిరీ 2లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి ఈ కేటగిరీ 2ని మనం ఆఫ్ చేసేద్దాం. తర్వాత కేటగిరీ 3 అందులోకి వెళ్దాం అన్నమాట. ఓకే, ఆల్రెడీ 16 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కంటిన్యూషన్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ది లిమిట్స్ by involving trigonometric functions. Okay, I am going to explaining problem number 17. What is the problem number 17? This is 17, problem number 17. Limit x tends to 0 cosecant x minus cot x. దీన్ని మనం ఈ ఫంక్షన్కి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే కనుక చూడండి, ఈ కేటగిరీ 2 ఏంటిది? ఇన్వాల్వింగ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఆ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ని సబ్స్టిట్యూట్ చేయడం, వాటికి సంబంధించినటువంటి ఐడెంటిటీస్ కానీ ఫార్ములాస్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మనం వీటికి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయగలమాట. అంటే ట్రిగనోమెట్రీ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే కనుక, కంప్లీట్ నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ ఒక ఫండమెంటల్స్ అన్ని గుర్తుంటే కనుక సరిపోతుంది. అయితే మనం దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలం? చూడగానే లిమిట్ x tends to 0 cosecant x minus cot x మనకు తెలుసున్నాయేంటి? లిమిట్ x tends to 0 sin x by x is equal to 1, లిమిట్ x tends to 0 tan x by x is equal to 1. మీకు మనకు నోట్ పాయింట్ చెప్పాను, లిమిట్ x tends to 0 x by sin x is also 1, లిమిట్ x tends to 0 x by tan x is also 1. అవి మాత్రమే మనకు తెలుసుమాట, అవే యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వచ్చే విధంగా వీటిని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎలా చేస్తాం? కొసెకంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ రెండు మనం చదివినటువంటి ఫార్ములా సంబంధం లేదు. అప్పుడు వెంటనే మనం కొసెకంట్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ 1 by sin x మైనస్ cot x can be written as cos x by sin x. Okay, 1 by sin x minus cos x by sin x, take LCM sin x, 1 minus cos x by sin x. అంటే కాసుల్లోని సైన్లోని ఎక్స్ప్రెస్ చేయగలిగాం అనుకోండి, ఆ సైన్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి. కాస్ ఫంక్షన్ ఉన్నా కూడా మనకు ప్రాబ్లం ఉండదు, బికాజ్ x tends to 0, therefore cos 0 1 అయిపోతుంది కాబట్టి. ఓకే, సో దీన్ని నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకు తెలిసినటువంటి ఫార్ములాస్ ప్రకారం రాస్తే కనుక cosecant x can be written as 1 by sin x minus cot x means cos x by sin x, take LCM sin x, 1 minus cos x by sin x. డినామినేటర్లో సేమ్ ఉందనుకోండి, మీరు యాజ్ ఇట్ ఈస్గా 1 minus cos x by sin x అని రాసేయచ్చు. కానీ ఇన్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ వీ నో దట్ 1 minus cos theta is equal to 2 sin square theta by 2. మైనస్ వస్తే సైన్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే కనుక కాస్ వస్తుంది అనమాట. ఓకే, 1 plus cos theta ఇచ్చాడు, రేపు ఇక్కడ ప్లస్ ఉందనుకోండి ప్రాబ్లంలోని 1 plus cos theta 2 cos square theta by 2. సో హియర్ 1 minus cos theta is equal to 2 sin square theta by 2. ఇన్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ట్రిగనోమెట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. అందులో ఉన్నటువంటి ఫార్ములాస్ యూజ్ చేస్తున్నమాట. ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సబ్ మల్టిపుల్ యాంగిల్, సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a ఇంటూ కాస్ a, దట్ ఈస్ మల్టిపుల్ యాంగిల్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 sin theta by 2 ఇంటూ కాస్ theta by 2. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఫార్ములాస్ హియర్, దట్ ఈక్వల్ టు 2 sin square x by 2 by sin x ఈజ్ ఈక్వల్ టు 2 sin x by 2 ఇంటూ కాస్ x by 2. 2 క్యాన్సిల్, 1 sin x by 2 cancel, ఇంకా రిమైనింగ్ పార్ట్ sin x by 2 by cos x by 2, that equal to sin theta by cos theta is equal to tan theta, that equal to tan x by 2. So limit x tends to 0 tan x by 2 is equal to tan x tends to 0, x approaches to 0, that is x is equal to 0, that means tan 0 by 2, that equal to tan 0, tan 0 is equal to 0. So what is the limit of this function? 0. అయితే ఇండిటర్మినేట్ ఫామ్ రాకూడదు మనకి, 0 is a real number, అదొక నెంబర్ కాబట్టి దాని లిమిట్ వాల్యూ 0 అన్నమాట. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి ఈ ఫంక్షన్కి 17th ప్రాబ్లం లిమిట్ వాల్యూ ఎంత అంటే కనుక 0. సో 17th ప్రాబ్లం ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 18. 0 sin of x degrees by x. వాట్ ఈజ్ x degrees? x degrees అని ఇచ్చింది sin x by x అని ఇస్తే కనుక వాల్యూ 1 కదా. హియర్ వాట్ ఈజ్ x? హియర్ x ఈజ్ రేడియన్స్. మనకి ఎప్పుడు కూడా ఫార్ములాలో లిమిట్ x tends to 0 sin x by x, అక్కడ x అనేది రేడియన్స్ మాట, ఆ డిగ్రీస్ కాదు అక్కడ. అందుకని ఇక్కడ మనకి సెపరేట్గా డిగ్రీస్లో ఇచ్చాడు. అంటే డిగ్రీస్లో ఇచ్చినా రేడియస్లో ఇచ్చినా దాని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా 1. లిమిట్ x tends to 0 sin x degrees by x degrees అని ఉందనుకోండి 1 వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు మనకి రేడియన్స్ ఇవ్వకుండా మనకి ఒకటేమో x డిగ్రీస్ అని మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసినప్పుడు మనం కూడా డిగ్రీస్లోనే మెన్షన్ చేయాలి. అంటే x డిగ్రీస్ని ఎక్స్ వాల్యూ డిగ్రీస్లో ఇచ్చినప్పుడు ఆ డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. మనకు తెలుసు ట్రిగనోమెట్రీలో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ టు ది ట్రిగనోమెట్రీ చెప్పేటప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్, మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ అని రేడియన్స్, గ్రేడ్స్, డిగ్రీస్ అని 3 కేటగిరీస్ చెప్పుకుంటాం అన్నమాట. ఒకటి ఫస్ట్ డిగ్రీస్, తర్వాత రేడియన్స్, తర్వాత గ్రేడ్స్, ఇలా 3 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయన్నమాట. అంటే యాంగిల్ మెజర్ చేయడానికి మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ 3 టైప్స్లో అన్నమాట. అందులో రేడియన్స్ సంబంధించింది మనం ఇప్పుడు ఒకసారి తీసుకుందాం. అదేం చెప్తుంది? 1 degree ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సొల్యూషన్
ఓకే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. పైన చిన్న సి రాసామనుకోండి దట్ ఇండికేట్స్ రేడియన్స్. చిన్న సర్కిల్ కింద పెట్టామనుకోండి దట్ ఇండికేట్స్ డిగ్రీస్. చిన్న జీ కింద పెట్టామనుకోండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 25 జీ దట్ మీన్స్ 25 గ్రేడ్స్. 25 సి 25 రేడియన్స్. 25 సర్కిల్ పెట్టామనుకోండి 25 డిగ్రీస్. ఇవి మెజర్మెంట్స్ ఆఫ్ యాంగిల్స్కి నొటేషన్స్ మాట ఇవి. ఓకే సో 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. ఐ వాంట్ ఎక్స్ డిగ్రీస్. x degrees is equal to pi by 180 x radians. So x degrees is equal to x into pi by 180 radians మాట. సో x degrees ప్లేస్లో మనం ఇది రాసుకుంటాం అన్నమాట. రాసుకున్న తర్వాత ఇంకా మామూలుగా మన ప్రాసెస్ అంతా కూడా మామూలుగా చేసుకుని వెళ్ళిపోవటమే. ఓకే మొత్తం అంతా ఒకే ఫార్మేట్లో ఉండాలి. ఉంటే రేడియన్స్లో ఉండాలి లేదా డిగ్రీస్లో ఉండాలి. ఒకటేమో రేడియన్స్ ఒకటేమో డిగ్రీస్లో ఉంటే కనుక కుదరదు అక్కడ వేరియబుల్. ఓకే అదేంటనేది నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకుంటే ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 ఎక్స్. ఓకే సో ద వాల్యూ ఎక్స్ డిగ్రీ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ద లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ పై ఎక్స్ బై 180 బై ఎక్స్. సో దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ మనకి ఏ ఫామ్లోకి రావాలి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మనకి. సో ఇక్కడ ఎక్స్ ఉంటే కనుక ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ 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 ఈక్వల్గా ఉండాలన్నమాట మూడు కూడా. అప్పుడే ఆ ఫార్మేట్కి సంబంధించిన రిజల్ట్ మనం యూజ్ చేసుకుంటాకి అవసరం అవుతుంది అనమాట. చూడండి అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ 0కి అప్రోచ్ అవుతున్నప్పుడు పై ఎక్స్ బై 180 కూడా 0కి అప్రోచ్ అవుతుంది. ఎక్స్టెన్స్ టు 0 దాన్ని బోత్ సైడ్స్ కూడా పై బై 180 పెట్టి మల్టిప్లై చేస్తే పై బై ఎక్స్ బై 180 గోస్ టు 0. సో లిమిట్ పై ఎక్స్ బై 180 టెన్స్ టు 0 సైన్ ఆఫ్ పై ఎక్స్ బై 180. ఇక్కడ నేను పై ఎక్స్ ఒకటే ఉంది మన దగ్గర ఇక్కడ. సో ఎక్స్ ఉంది నేను ఏం చేసాను పై బై 180 పెట్టి మల్టిప్లై చేసాను ఇక్కడ డివైడ్ చేసాను. అంటే 180 బై 180 క్యాన్సిల్ పై క్యాన్సిల్ ఈ ఎక్స్ ఎలాగా ఉంది అంటే వితౌట్ ఎఫెక్ట్ ది ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మీరు ఎన్ని మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. నేను అదే చేశాను ఇక్కడ. సో ఈ 180 క్యాన్సిల్ పై క్యాన్సిల్ చక్క ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అన్న పై ఎక్స్ బై 180 టెన్స్ టు 0 అన్న ఒకటి. సో సైన్ పై ఎక్స్ బై 180 బై పై ఎక్స్ బై 180 ఇంటూ 1 బై 180 బై పై అది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేసాను. దట్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అకార్డింగ్ టు ది ఐడెంటిటీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని వాల్యూ 1 దీని వాల్యూ ఏమో 1 బై 180 బై పై దట్ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. దిస్ ఈజ్ ది లిమిట్ ఆఫ్ ది ఈ ఫంక్షన్. మనకి ఎప్పుడైనా సరే డిగ్రీస్లో క్లియర్గా మెన్షన్ చేసాడు అనుకోండి మరి ఏం రాయకుండా వదిలేసాడు అనుకోండి రేడియన్స్ మాట. డిగ్రీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తే కనుక మీరు ఆటోమేటిక్గా వెంటనే డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేసుకుని మీరు ప్రాబ్లం చేయాలన్నమాట. రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం ఇంతకుముందు చేసినటువంటి 17th ప్రాబ్లం ఉంది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కొసెకంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ బై ఎక్స్ అని ఉంది. అది ఇలా అడిగాడు అనుకోండి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కొసికెంట్ ఎక్స్ డిగ్రీస్ మైనస్ కాస్ట్ ఎక్స్ డిగ్రీస్ బై ఎక్స్ డిగ్రీస్ అన్నాడు అనుకోండి మీరు వెంటనే ఎక్స్ డిగ్రీస్ అంటే కనుక పై బై 180 ఇంటూ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుని చేసుకోవాలన్నమాట. ఒకవేళ అలా అడిగితే కనుక అలా చేయాలి. అంటే రేడియన్స్ డిగ్రీస్లో ఇచ్చినప్పుడు రేడియన్స్లోకి మస్ట్గా కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లమ్ మీరు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అది తీరం మనకి రేడియన్స్లో ఉంది కాబట్టి. ఓకే సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 18 completed. Copied. Next I am going to explain problem number 19. What is 19? Similar to 18th problem. What is the difference between the problem number 18 and problem number 19? In 18 mention half of the x degrees and half of the x. సగమేమో ఎక్స్ డిగ్రీస్లో మెన్షన్ చేసాడు సగమేమో రేడియన్స్లో వదిలేసాడు అనమాట. ఓకే సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే కనుక కంప్లీట్గా డిగ్రీస్లో ఉందన్నమాట. సేమ్ మనకి డిగ్రీస్ కనపడగానే మీరు డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా 18th ప్రాబ్లం చెప్పాను 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఎక్స్ డిగ్రీస్ ఉన్న చోట సబ్స్టిట్యూట్ చేసేయండి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ పై ఎక్స్ బై 180 బై పై ఎక్స్ బై 180. సిమిలర్గా ఇది ఎలా ఉంది ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి రేడియన్స్ ఇవి కాబట్టి ఐడెంటిటీ ఏంటి లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే సో మరి ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు పై ఎక్స్ బై 180 టెన్స్ టు 0 దట్ ఈక్వల్ టు సైన్ పై ఎక్స్ బై 180 బై పై ఎక్స్ బై 180 దట్ ఈక్వల్ టు 1. సో దీని లిమిట్ వాల్యూ ఎంత 1. అంటే ఏంటి నోట్ పాయింట్లో కూడా మీకు చెప్పాను నేను ఏంటి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ బై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ డిగ్రీస్ బై ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి కూడా ట్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
ఇది అంటే కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలన్నమాట ఐడెంటిటీస్ అన్నింటి మీద కూడా. మనం రేపు పొద్దున్న సగం ఏమో ఎక్స్ డిగ్రీస్లో ఇచ్చి సగం ఏమో ఎక్స్లో ఇస్తే కనుక రేడియన్స్లోకి మార్చుకుని సగం మార్చుకోకుండా ఉండకూడదు. కంప్లీట్గా ఉంటే రేడియన్స్లో ఉండాలి లేకపోతే డిగ్రీస్లో ఉండాలన్నమాట. దానికోసం ఈ 2 బిట్లు కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ 19th ప్రాబ్లమ్ ఈజ్ completed. Next I am going to explaining problem number 20. Okay, what is problem number 20? Limit x tends to 0 sin inverse x by x చెప్పాను మీకు. అంటే మన ఇది నీకు ప్రూఫ్ చెప్పలేదు. అంటే లిమిట్ x tends to 0 sin inverse x by x is equal to 1 అవుతుంది. ఇది కూడా అంతే. అంటే లిమిట్ x tends to 0 sin x by x is equal to 1 ఎలాగైంది, దానికి రెసిప్రోకల్ కూడా 1 అయింది, ఇన్వర్స్ కూడా 1 అవుతుంది, దాని రెసిప్రోకల్ కూడా 1 అవుతుంది అనమాట. అంటే ఏంటి దాని అర్థం, ఇది మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, ఇది కూడా వన్ ఆఫ్ ది రిజల్టే. అంటే ప్రాబ్లమ్సే కొన్ని రిజల్ట్స్ కింద ఉంటాయి, రిజల్ట్సే ప్రాబ్లమ్స్ కింద ఉంటాయి. ఆ రిజల్ట్స్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఇన్వాల్వ్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది. ఎక్కడన్నా మీకు ఇలా కనబడింది అనుకోండి, వెంటనే దాని వాల్యూ 1 అని రాసేసుకుంటే దాన్ని మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేయవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనుక ఈ టైప్ ఆఫ్ లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేయాలంటే కనుక బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం చదివినటువంటి ఫార్ములాస్ ఏంటి, లిమిట్ x tends to 0 sin x by x is equal to 1 అని తెలుసు మనకి, లిమిట్ x tends to 0 x by sin x is equal to 1 అని తెలుసు. ఆ ఫార్మేట్లోకి వచ్చే విధంగా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక అవి చేంజ్ అవుతాయి అన్నమాట విత్ ది హెల్ప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దాన్ని ఎలా చేసుకోవాలి, లెట్ us consider sin inverse x is equal to t అనుకుందాం. దట్ మీన్స్ sin inverse x is equal to t. What is the value of x? X is equal to sin t, because sin is a inverse trigonometric function in the interval -π/2 to π/2. సైన్ అనేది ఏంటి, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అది. ఓకే, ఒక పర్టికులర్ ఇంటిగ్రల్లో -π/2 టు π/2లోనే. అదే కాస్ కూడా ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, అది పర్టికులర్ ఇంటర్వల్లో మాత్రమే 0 to π. ఓకే, సైన్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు t, దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు sin t. x ఉన్న చోట sin t రాయండి, సైన్ ఇన్వర్స్ x ఉన్న చోట t రాయండి, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, దట్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 sin inverse x means t by what is x? X means sin t. ఓకే, x tends to 0, మొత్తం ఫంక్షన్ అంతా కూడా t వేరియబుల్స్లోకి చేంజ్ అయిపోయింది. మరి వేరియబుల్ x అప్రోచెస్ టు 0 అని ఉంది. x అనేది 0కి అప్రోచ్ అవుతుంటే కనుక t ఎక్కడికి అప్రోచ్ అవుతుంది, అది కూడా 0కి అప్రోచ్ అవుతుంది. x వాల్యూ 0, x ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ t? 0 ఈజ్ ఈక్వల్ టు sin t, sin 0 ఈజ్ ఈక్వల్ టు sin t, t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x 0కి అప్రోచ్ అవుతున్నప్పుడు t కూడా 0కి అప్రోచ్ అవుతుంది. దట్ ఈక్వల్ టు లిమిట్ t tends to 0 t by sin t, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ది రిజల్ట్, లిమిట్ x tends to 0 sin inverse by x ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ప్రూవ్ చేయగలమాట. సో అది సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నమాట. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ హెల్ప్ తీసుకుంటే కనుక మనం చదివినటువంటి ఐడెంటిటీస్లోకి వస్తుంది చూడండి. లిమిట్ x tends to 0 x by sin x ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి వేరియబుల్ చేంజ్ అయింది. అక్కడ x వేరియబుల్స్లో మనం చదువుకుంటాం, అక్కడ t వేరియబుల్స్లో ఉంటాయి. అంటే ఫార్ములా లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక x వేరియబుల్స్కే కాదు, మనకి ABCDలు 26 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్లో ఏ లెటర్ ఉన్నా సరే దాని వాల్యూ ఎప్పుడు కూడా 1. అంటే లిమిట్ p tends to 0 sin p by p ఈజ్ ఈక్వల్ టు 1. లిమిట్ z tends to 0 sin z by z ఈజ్ ఈక్వల్ టు 1. అలాగా మనం ఏదో ఒక వేరియబుల్లోనే ఉంది లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవడం తప్పు అన్నమాట. అది మగ్గింగ్ అంటారు అది. ఓకే, ఎనీ వేరియబుల్స్ 26 లెటర్స్లో మీరు ఏ లెటర్ పెట్టుకున్నా సరే రిజల్ట్ వాల్యూ ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో లిమిట్ x tends to 0 sin inverse x by x, దట్ వాల్యూ లిమిట్ వాల్యూ ఈజ్ 1. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 20 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 21. ఓకే, ప్రాబ్లమ్ నెంబర్ 21, లిమిట్ x tends to π/2 cos x by π/2 minus x, దీని యొక్క ఫంక్షన్ యొక్క లిమిట్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. అయితే ఇన్వాల్వింగ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ మనం కేటగిరీ 2లోనే ఉన్నాం. ఓకే, కేటగిరీ 2లో చాలా ఫంక్షన్స్ ఉంటాయన్నమాట ట్రిగనోమెట్రీకి సంబంధించినవి. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం దీని మీద 200 ప్రాబ్లమ్స్ చేస్తే కనుక మీకు చక్కగా మంచి గ్రిప్ వస్తుంది అనమాట. కానీ నేను అన్ని చెప్పను, మ్యాక్సిమం ఒక 10 ఎన్నో చెప్తాను. దాని నమ్మనాన్ని బట్టి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ఇందులో చేసుకుని వెళ్ళటం అంటే మన లాజిక్స్ ప్లే చేయవలసిన అవసరం లేదు, ట్రిగనోమెట్రీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇది లిమిట్ x tends to π/2 cos x by π/2 minus x, x ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి, cos π/2 by π/2 minus π/2, cos π/2 means 0, cos 90 0, 0 by π/2 minus π/2 0, 0 by 0, ఇండిటర్మినేట్ ఫామ్. అన్ని ప్రాబ్లమ్స్కి కూడా ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది, మీరు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. విచ్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఎక్కడో కానీ
డైరెక్ట్గా వాల్యూ వచ్చేది ఎక్కడో ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉండదన్నమాట. ఓకే, డైరెక్ట్ మెథడ్ మాట అది మనం చెప్పుకున్న ఫస్ట్ కేటగిరీలో సబ్ కేటగిరీ మాట ఫస్ట్ది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి మీకు చెప్పాను, విత్ ది హెల్ప్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్ చేయటం ద్వారా మనం దీన్ని ఎంటైర్ ఫంక్షన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఆ ప్రాబ్లం వలన మనకి అడ్వాంటేజ్ ఉండాలి, అంటే మనం చదివినటువంటి రిజల్ట్స్కి చేంజ్ అవ్వాలి అవి, అంతేగాని అది ఇంకా పెరిగిపోయి మనకి అర్థం కాకుండా తయారైంది అనుకోండి, దేర్ ఈజ్ నో యూజ్ ఫర్ సబ్స్టిట్యూషన్ వల్ల అది రీప్లేస్మెంట్ చేసేవంటే కనుక దానికి మనకి అడ్వాంటేజ్ మెరిట్స్ ఉండాలన్నమాట, అంతేగాని డీమెరిట్స్ ఉండకూడదు. మరి ఇప్పుడు దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2 అని కనపడింది అనుకోండి, ఆ ప్రాసెస్ అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. పుట్ π/2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో π/2 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఈ మైనస్ ఈ పక్షి టీ సైడ్ తీసుకొద్దాం, టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాస్ ఆర్ సైన్, ఇష్టం కాస్ తీసుకున్నా పర్లేదు సైన్ తీసుకున్నా పర్లేదు, tan తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి సంబంధించినటువంటి కాస్ ఉందన్నమాట. వస్తే కాస్కి సైన్కి మనకి రిలేషన్ ఉంది. సో కాస్ π/2 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, కాస్ 90 మైనస్ టీ sin t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అంటే మనకి ఇక్కడ ఏమని వచ్చిందంటే కనుక కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin t అని వచ్చిందన్నమాట. అంటే నీకు మొత్తం ఎంటైర్ ఫంక్షన్ని నువ్వు టీ వేరియబుల్స్లోకి చేంజ్ చేస్తున్నావు, మరి లిమిట్స్ కూడా మారిపోతాయి కదా. అంటే మరి ఎక్స్టెన్స్ టు π/2 అయినప్పుడు ఎంటైర్ ఫంక్షన్ని టీలోకి చేంజ్ చేసుకుంటున్నావు నువ్వు. మరి టీ దేనికి రీచ్ అవుతుందో చెప్పాలి కదా, టీ అప్రోచెస్ టు ఎట్ వాట్ వాల్యూ. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక చూడండి, ఎక్స్టెన్స్ టు π/2 కదా, నువ్వు π/2 మైనస్ ఎక్స్ని ఏమనుకున్నావు, టీ అనుకున్నావు. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 రాసుకో, అంటే ఎక్స్టెన్స్ టు π/2 కాబట్టి ఎక్స్ వాల్యూ π/2 తీసుకో, π/2 మైనస్ π/2 ఈజ్ ఈక్వల్ టు టీ, 0 ఈజ్ ఈక్వల్ టు టీ. అంటే ఎక్స్ π/2కి అప్రోచ్ అయితే టీ వేరియబుల్ ఎక్కడికి అప్రోచ్ అవుతుంది, 0కి అప్రోచ్ అవుతుంది అన్నమాట. ఇలా చూసుకోవాలన్నమాట. నువ్వు ఏదైతే సబ్స్టిట్యూట్ చేసుకున్నావు ఆ సబ్స్టిట్యూట్ వాల్యూ తీసుకో, π/2 మైనస్ ఎక్స్ టీ అనుకున్నావు కదా, టీ వేరియబుల్కి ఎక్కడికి అప్రోచ్ అవుతుందో తెలియాలంటే కనుక ఆ ఎక్స్ వాల్యూ ఎక్కడికి అప్రోచ్ అవుతుందో చూసుకుని ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక టీ ఎక్కడికి అప్రోచ్ అవుతుందో తెలిసిపోతుంది. సో ఎక్స్ టెన్స్ టు π/2, టీ టెన్స్ టు 0 అన్నమాట. ఎక్స్ వేరియబుల్స్కి π/2కి అప్రోచ్ అయితే టీ వేరియబుల్ 0కి అప్రోచ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అందుకని మీకు తెలియదు, ఇదంతా రాసుకోవాల్సిన అవసరం లేదు, మీరు రాసుకుంటే కనుక ఇంకా మంచిది. ఓకే, దట్ ఈక్వల్ టు sin t ఉన్న చోట కాస్ ఎక్స్ రాసుకోవచ్చు. ప్రాబ్లంలోకి ఎంటర్ అయితే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు π/2 టీ వేరియబుల్స్లోకి చేంజ్ చేస్తాం మొత్తం అంతా కూడా. అంటే ఇక్కడ మనకి కాస్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, sin t రాసుకోవచ్చు, బై π/2 మైనస్ ఎక్స్ ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. ఎంటైర్ టీలోకి మారిపోయింది. మరి టీ వేరియబుల్కి ఎక్కడికి అప్రోచ్ అవుతుందో చెప్పాలి. ఎక్స్ టెన్స్ టు π/2 ఇదంతా చేస్తే కనుక టీ టెన్స్ టు 0 అని వచ్చింది, టీ టెన్స్ టు 0 అంటే లిమిట్ టీ టెన్స్ టు 0 sin t by t దట్ ఈక్వల్ టు 1. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని వచ్చినా సరే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తే కనుక చక్కగా మీరు చదివినటువంటి రిజల్ట్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 కానీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x ఈజ్ ఈక్వల్ టు 1 కానీ అందులోకి చేంజ్ అయిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆ సబ్స్టిట్యూషన్ ఎలా చూసుకోవాలంటే కనుక చూసుకోండి, మీకు తెలిసిపోద్ది. అక్కడ ప్రాబ్లంలో చూడగానే దేన్ని టీ అనుకోవాలంటే కనుక మీకు ఒక ప్రాబ్లం నమూనా చెప్పాను, రేపు పొద్దున్న అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి కనుక ఇదే ప్రాసెస్లో చేయండి. ఉన్నదాన్ని π/2 మైనస్ ఎక్స్ అని టీ అనుకున్నాం, ఎక్స్ వేరియబుల్కి ఈ పక్క టీ వేరియబుల్ ఈ పక్క చేంజ్ చేసుకుంటే ఫంక్షన్ మీ ఇష్టం, సైన్ కానీ కాస్ కానీ తీసుకోండి, sin t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఎక్స్ టెన్స్ టు π/2 అయినప్పుడు టీ టెన్స్ టు ఏంటనేది ఆలోచించాలన్నమాట. టీ టెన్స్ టు ఏంటనేది ఆలోచించాలంటే కనుక మీకు చెప్పాను ఎలా ఆలోచించాలి ఏంటనేది, ఇది పక్కన ఎక్కడైనా రాసుకోండి అనమాట. అంటే వేరియబుల్స్ మరి అప్రోచ్ అవుతున్నప్పుడు ఒక ఎక్స్ అనే వేరియబుల్ ఒక ఫంక్షన్ ఎక్స్ వేరియబుల్స్లో ఉన్న ఫంక్షన్కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఎంటైర్ ఫంక్షన్ మార్చేసావు నువ్వు. చూడండి, ఈ ఫంక్షన్ ఎలా ఉంటే కనుక ఇది ఎక్స్ వేరియబుల్లో ఉన్న ఫంక్షన్, ఇది టీ వేరియబుల్లో ఉన్నటువంటి ఫంక్షన్. మరి ఫంక్షన్ చేంజ్ అయిపోయినాయి కదా, చేంజ్ అయిపోయిన వెంటనే కనుక ఆటోమేటిక్గా వాటి యొక్క వేరియబుల్స్ అప్రోచ్మెంట్ కూడా చేంజ్ అయిపోతుంది. అది ఎలా చేంజ్ అవ్వాలనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక నేను, దాని ప్రకారం చూసుకోవాలి. సో దీని యొక్క లిమిట్ వాల్యూ ఎంతంటే కనుక 1. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 21 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 22. ఓకే, ప్రాబ్లమ్ నెంబర్ 22. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ఆఫ్ π ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ప్రాబ్లమ్ చూడండి చాలా లాజికల్గా ఉంది. అయితే కేటగిరీ 2 ఇన్వాల్వింగ్ ఎవాల్యుయేటింగ్ ది లిమిట్స్ ఇన్వాల్వింగ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. అయితే కనుక ట్రిగనోమెట్రీ మీద మంచి నాలెడ్జ్ ఉంటేనే కానీ ఈ ప్రాబ్లమ్స్ మనం చేయలేం. మంచి నాలెడ్జ్ అంటే ఏమీ లేదు, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, కాంపౌండ్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ పూర్తిగా తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీలో వేరియేషన్స్ ఆఫ్ ది క్వాడ్రెంట్స్,
అంటే ఫస్ట్ క్వాడ్రంట్ నుంచి ఫోర్త్ క్వాడ్రంట్కి వెళ్ళేటప్పటికి 6 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఏ విధంగా రీచ్ అవుతాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్గా ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్గా ఉంటుంది. అలాగే కాస్ ఎలా ఉంటుంది, tan ఎలా ఉంటుంది, సైన్ 180 - θ, కాస్ 180 - θ, అలా 90 - θ కానీ స్టార్ట్ చేసి 360 + θ వరకు ఇవన్నీ కూడా ఐడెంటిటీస్ 48 ఐడెంటిటీస్ ఉంటాయి అన్నమాట. ఆల్ సిల్వర్ ట్రీ కప్స్ అని అంటారు అనమాట. ఓకే, 48 ఐడెంటిటీస్ వస్తాయి. అవి రిలేషన్స్, ఐడెంటిటీస్, ఫార్ములాస్, డెఫినేషన్స్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంటే కనుక ఇందులో లిమిట్స్ మీద మనం ప్రాబ్లం చేయగలమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులస్ అంటే కనుక కనెక్టెడ్ టు ఆల్ బ్రాంచెస్. ఆల్ బ్రాంచెస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, ఆల్ బ్రాంచెస్ అంటే దట్ మీన్స్ కనెక్టెడ్ టు ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ ఇలా మాట. ఓకే, ఇవన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అందులో నాలెడ్జ్ ఉంటేనే మనం ఇవి కొంచెం మనం కంప్లీట్ చేయగలం. లిమిట్ స్టార్ట్ చేస్తే మరి ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఐడియా ఉంటేనే కదా మనం ఇక్కడ చేయగలం. సో ఈ ప్రాబ్లం చూడండి, ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin of pi cos square x by x square. This is problem number 22. Limit extends to 0 sin of pi into cos square x by x square. సో ఎలా డీల్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని? ఫస్ట్ ఏదైనా సరే మనకి ఒక ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఎవరు కూడా ప్రాబ్లమ్ని డైరెక్ట్గా చేయలేరు. చదువుకునేటప్పుడు నేనైనా సరే ప్రాబ్లం ఏదైనా కొత్త ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నేను చేయలేనేది. ఎప్పుడు చేయగలను, దాని నమూనాకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం మనం చేయగలిగాం అనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు యాజ్ ఎ టీచర్కి స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఒక టీచర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చేసుకున్న తర్వాత స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అవి ఫ్లెక్సిబుల్గా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. మీరు కూడా అంతే. మీరు ఏం చేస్తారంటే మీకు సబ్జెక్ట్ అర్థమైంది అనుకోండి, లిమిట్స్ ఒక 2-3 ఫ్రెండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ముగ్గురికి కూడా 1 by 1, ముగ్గురికి ఒకేసారి కాకుండా 1 by 1 మీరు ఈ క్యాలిక్యులస్లో లిమిట్స్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఈ వీడియోలో ఉన్నాయండి ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈస్గా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. అవన్నీ కూడా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. మీకు బ్రెయిన్లో మెమరీలో ఉండి కంటే కనుక మైండ్లో ఫిక్స్ అయితే కనుక ఎప్పటికి కూడా మర్చిపోమాట. అందుకని మీరు కూడా ఎవరికైనా సరే 2-3కి మీరు ఈ క్యాలిక్యులస్ చక్కగా టీచ్ చేశారనుకోండి, మీకు ఎప్పటికీ కూడా గుర్తుంటాయన్నమాట. ఇదే టెక్నిక్. పేపర్ తోటి పెన్ తోటి ఖర్చు లేకుండా చక్కగా మీరు ఈ విధంగా ఇతరులకి చెప్తే కనుక మీకు సబ్జెక్టు వాడు డౌట్స్ అడుగుతాడు, మీరు ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేయాలి మళ్ళీ నువ్వు రివ్యూ చేసుకుంటావు, ఇన్ని ఉంటాయన్నమాట. నువ్వు ఒక్కడో ఇండివిజువల్ కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నావు అనుకోండి, నీకు డౌట్స్ రావు, నీకే డౌట్స్ వస్తాయి. నీకు వచ్చిన డౌట్స్ నువ్వే చెప్పుకోవాలి మళ్ళీ సమాధానం. అందుకని నీకు ఒక విధంగా అర్థమైపోయింది అనుకోండి, పక్కోడు డౌట్ అడుగుతాడు నిన్ను. అది నువ్వు ఆలోచించే విధంగా ఉండకపోవచ్చు ఒక్కోసారి, అప్పుడు దీన్ని ఆలోచించడానికి కుడుతుందన్నమాట. అందుకే నీకు సెల్ఫ్ టీచింగే కాకుండా పక్కోడికి టీచ్ చేయడం ద్వారా నీకు సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ప్రాబ్లమ్ను డైరెక్ట్గా మీరు ఎలా చేయగలరని అడిగాను అనుకోండి, ఎవరేం చేయలేరు. అది దానికి సంబంధించిన మోడల్ ఒకటి చెప్పాను అనుకోండి, రిలేటెడ్గా ఉన్న మోడల్స్ అన్నీ మీరు చేయగలరు ఆటోమేటిక్గా. అందుకని ఫస్ట్ ఈ టైప్లో ఎలా ఉన్నప్పుడు sin cos square x మనం ఎలా డీల్ చేయలేదు. ఈ ఎన్ని ట్రిగనామెట్రీలో ఎంత డేటాను మనం ఎంక్వైరీ చేసినా ఒకే ఒకటి cos square theta is equal to 1 - sin square theta, అదొకటే ఉంటుంది. ఇంకోటి ఉంటుంది cos square theta is equal to 1 + cos 2 theta by 2. ఇవే ఫార్ములాస్ ఉంటాయన్నమాట. అంటే cos square x is equal to 1 - sin square x అని రాసుకోవచ్చు. ఆ ఒక్క పాయింట్ తెలిసిందనుకోండి, ఆ హింట్ మనకు వచ్చిందంటే కనుక అక్కడ రాసేసుకుంటే 1 - sin square x సింప్లిఫికేషన్ మొదలెట్టాలి. ఏం జరుగుతుందో చూడండి లాస్ట్ వరకు కూడా. అప్పుడు దాన్ని బట్టి ఒక్కొక్కటి డేటా అంతా కూడా మీకు 1 by 1 లింక్ అంతా కూడా స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట. ఫస్ట్ ఆలోచించేటప్పుడు దీన్ని ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin of pi cos square x అని ఉంది. అంటే సైన్ లోపల మళ్ళీ ఫంక్షన్ ఉంది, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూడండి. అంటే cos square x is equal to 1 - sin square x రాశారనుకోండి, ఇంకా అక్కడి నుంచి స్టెప్ టు స్టెప్ మీకు అండర్స్టాండింగ్ అయిపోతుందన్నమాట. అది ఎలాగో నేను బోర్డు మీద రాసినది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే చూడండి, గివెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin of pi cos square x by x square. cos square x మీన్స్ 1 - sin square x. ఇక్కడ cos square x ప్లేస్లో 1 - sin square x రాసుకోండి. pi into 1 - sin square x మల్టిప్లై చేసేయండి విత్ మల్టిప్లయింగ్ విత్ pi minus pi sin square x. సో మళ్ళీ మీరు చూడండి, స్టెప్ ఒక హింట్ మనకు వచ్చింది ఏంటి, cos square x కెన్ బి రిటన్ యాజ్ 1 - sin square x. అదే రాసుకున్నాం, మల్టిప్లై చేస్తాం. మళ్ళీ ఇది ఎలా ఉంది, sin 180 - θ. మనకి మళ్ళీ 48 ఐడెంటిటీస్ ఆల్ సిల్వర్ టీ కప్స్లో sin 180 - θ sin θ, బికాస్ sin 180 - θ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ అండ్ కోసెకంట్ ఆర్ పాజిటివ్. సో sin 180 - θ ఈజ్ ఈక్వల్ టు sin 180 - θ అన్న పర్లేదు, sin pi - θ అన్న పర్లేదు. ఓకే, sin θ. సో హియర్ దిస్ ఈస్ θ, this is pi. sin 180 - θ sin θ that equal to limit extends to 0 sin pi into sin square x by x square. ఇంతవరకు వచ్చాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి వెంటనే మనకు మైండ్లోకి అది గుర్తుకు రావాలన్నమాట. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x is equal to 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin pi sin square x అని ఉంది.
దీన్ని ఇక్కడ మీరు ఆలోచించగలిగితే కనుక ప్రాబ్లం సక్సెస్ అయినట్టే. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ రాసేసుకోండి. ఈ వాల్యూ రాసేసుకున్నారనుకోండి మీరు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఆ ఫార్మేట్లోకి వచ్చేసింది. బట్ మరి కింద డినామినేటర్లో పై సైన్ స్క్వేర్ ఎక్స్ లేదు, వెంటనే న్యూమరేటర్లో మల్టిప్లై చేసి దట్ ఈక్వల్ టు పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఈ ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ రాసుకోండి. సరిపోయింది. సో ఈ క్వాంటిటీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. ఆ మోడిఫికేషన్ అలా చేశారనుకోండి, ఆ రిజల్ట్కి దగ్గరగా వచ్చేసింది అనమాట. దాని ప్లేస్లో మీరు 1 రాసేసుకోవచ్చు. ఇప్పుడు లిమిట్ అనేది దీనికి రాయాలి బికాస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది టూ ఫంక్షన్స్ by applying properties of limits. So this can be written as x tends to 0. x 0కి అప్రోచ్ అవుతున్నప్పుడు పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ టెన్స్ టు కూడా 0. x వాల్యూ 0 అయిందంటే కనుక 2x వాల్యూ 0, 5x వాల్యూ 0, సైన్ ఎక్స్ వాల్యూ 0, ఏ వాల్యూ అయినా సరే 0 అవుతుంది. సో దాని మీద రాసుకోవచ్చు కదా, లిమిట్ పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంటూ సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ పై. ఎలా రాస్తున్నాను చూడండి, లిమిట్ దీనికి అప్లై చేశాను. దీనికి అప్లై చేసేటప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అంటే కనుక పై సైన్ స్క్వేర్ ఎక్స్ రేడియన్స్. ఓకే, పై సైన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు పై సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ కూడా 0. అందుకని ఎక్స్ టెన్స్ టు 0 అన్న పై సైన్ స్క్వేర్ ఎక్స్ టెన్స్ టు 0 అన్న ఒకటే. సో సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇదంతా కూడా ఎలా ఉందంటే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇది చూడండి, ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్. దట్ మీన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. స్క్వేర్ ఉంటే కనుక స్క్వేర్ లిమిట్కి మనం టోటల్గా రాసుకోవచ్చు అన్నమాట. సో లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1, దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ పై, దట్ ఈక్వల్ టు పై. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ లిమిట్? పై. ఎలా చేసాను చూడండి, ఈ టైప్ ఆఫ్ బిట్స్ అన్నీ కూడా మీరు ట్రిగనామెట్రీలో నాలెడ్జ్ పాయింట్స్ అన్నీ కూడా ఉపయోగించి జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మీరు రేపు పొద్దున్న తిప్పి అడగచ్చు. ఏదో కాసులోనో ట్యాన్లోనో అడిగితే కనుక దానికి సంబంధించిన రిలేషన్ ఏమైనా ఉందేమో ఎతకండి, సెట్ చేయాలి. నెతకాలంటే కనుక ఫస్ట్ అవన్నీ కూడా డేటా అంతా కూడా మన మైండ్లో ఉండాలంటే ఒకసారి చదివి బట్టేసి ఉండాలన్నమాట. అసలు ఎప్పుడు కూడా చూడకుండా ఫ్రెష్గా ఉన్నాం అనుకోండి, ఏ ఐడియా రాదన్నమాట. ఆల్రెడీ డేటా ఏమన్నా కథ మీకు ఒక కథ చెప్పాను అనుకోండి, అందులో ప్రశ్నలు వేస్తే కనుక ఆ కథ వినాలి ఫస్ట్ ఒకసారి విని ఆ కథ ఒకసారి మీరు చదివారు అనుకోండి, నేను ఏమైనా ప్రశ్నలు వేస్తే మీరు చెప్పగలరు. అసలు కథ ఏం లేదు, అందులో క్వశ్చన్లు వేస్తే ఇంకేం చెప్తారు మీరు. అందుకని ఆ ట్రిగనామెట్రీలో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా మీ మైండ్ సెట్లో ఉంటే కనుక దీనికి సంబంధించిన ఏదైనా ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని. అసలు డేటా లేదు, ఎప్పుడు కూడా చదవలేదు, ఒకసారి కూడా వినలేదు ట్రిగనామెట్రీ. 10th క్లాస్లో అసలు చెప్పలేదు, ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయారు ఎంపీసీలో. ఇంకా అసలు మీరు చాలా జాగ్రత్తగా కష్టపడి బాగా చదువుకోవాలి. అందుకని ఆ డేటా అంతా కూడా ట్రిగనామెట్రీలో 10th క్లాస్లోనే వచ్చేస్తుంది, ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా. అక్కడ నేను చదవలేదు సరే, నాకు అన్నీ అర్థం అవుతుంది, అంత కన్ఫ్యూజ్గా ఉందంటే కనుక ఎవడేం చేయలేడు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేసాం ఒకసారి మీరు కాపీ చేసుకుని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు వర్క్షీట్లు ఇస్తే కనుక చక్కగా ప్రాక్టీస్ చేయండి. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 22 ఈజ్ కంప్లీటెడ్. కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 23. ఓకే, ప్రాబ్లం నెంబర్ 24. ఈ లిమిట్స్ అన్నింటిని ఎవాల్యుయేట్ చేయడం అనేది కొంచెం లాజికల్గా మనం థింక్ చేయాలన్నమాట. అంటే ఇవి ఇలా చేయాలని రూల్ ఏమి ఉండదు, మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా పర్లేదు, కానీ వాల్యూ బట్టి కరెక్ట్గా రావాలన్నమాట. చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే, గ్యాప్ ఎక్కువ ఉండాలి, కట్ చేసుకుంటే తెలియట్లేదు నాకు, చిన్న మొక్కుంటాం వల్ల. సో ఈ ప్రాబ్లమ్స్లో మనం ఎలా డీల్ చేయాలి ఏంటనేది చూద్దాం ఒకసారి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేద్దాం, దానికి సూటబుల్గా లేదు. ఏ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అయినా సరే మనకి ట్రిగనామెట్రీలో అవైలబిలిటీలే లేవు. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక న్యూమరేటర్ని డినామినేటర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో చూడండి ఎక్స్ మైనస్ ఏ, అంటే న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ ఏ వచ్చే విధంగా మన సింప్లిఫికేషన్ ఏమైనా చేయగలం లేదో చూడండి. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇది ఎలాగే చేయాలని రూల్ ఏం లేదన్నమాట, ఎవడ లాజిక్ ఆడిదన్నమాట. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తానంటే ఏ సైన్ ఏ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. సింప్లిఫికేషన్ చేస్తే మనకు సూటబుల్గా ఉన్నటువంటి ఫార్ములాస్ ఏమైనా సెట్ అవుతుందేమో చూద్దాం. చూడండి, దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ యాడ్ చేసి ఏ సైన్ ఏ సబ్ట్రాక్ట్ చేస్తాను అనమాట. ఓకే, మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ.
చూడండి ఇక్కడ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఏ వచ్చింది. ఇంక ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్. ఆ స్టార్టింగ్లో ఆ లాజిక్ మీకు అర్థమైందంటే కనుక ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే కనుక మీరు ఇంకా ప్రాబ్లం కంప్లీట్ చేసినట్టే. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఆ లాజిక్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది మీరు బాగా ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తేనే కానీ రాదు అనమాట. అయితే కనుక స్టార్టింగ్లో కూడా ఎవరికి కూడా రాదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కనుక ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 1 or 2, 3 ప్రాబ్లమ్స్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ని బట్టి మిగతా ప్రాబ్లమ్స్ని డీల్ చేయడం అలవాటు అయిపోతుంది అనమాట. ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ అంతా నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఎప్పుడైతే మీరు ఈ ఏ సైన్ ఏ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశారో వెంటనే మీరు ఇక్కడ చూడండి సైన్ ఏ, ఈ సైన్ ఏ కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఇక్కడ ఏ కామన్ తీస్తే కనుక సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్. అప్పుడు వెంటనే మనకి ఇక్కడ సైన్ ఏ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది, సైన్ ఏ మిగిలింది. దీంతో ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్. వెంటనే మనకి ట్రిగనామెట్రీలో వన్ ఆఫ్ ది ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేసుకుంటే ప్రాబ్లం కంప్లీట్ చేసేయచ్చు. కానీ ఆ థాట్ స్టార్టింగ్లో మీకు ఇది రాగలిగిందంటే కనుక మీరు ప్రాబ్లం విన్ అయినట్టే. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేశాను, కామన్ తీస్తే కనుక ఇలా వచ్చింది. లిమిట్ సెపరేట్ చేశాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఈ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఏ ఇంటూ 1 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ వేరియబుల్ ఏకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ ఏమి లేవు కాబట్టి దిస్ లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ. ఈ ఏని లిమిట్ బయట రాస్తున్నమాట బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేయండి. వీ నో దట్ సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇక్కడ సి అంటే కనుక ఏ, డి అంటే కనుక ఎక్స్. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ 2 cos a ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ ఎక్స్ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ. ఇది మిగిలింది రిమైనింగ్ పార్ట్. సో ఈ పక్కన చూడండి లిమిట్ వాల్యూ ఇది సైన్ ఏ, ఇది సింపుల్గానే ఎవాల్యుయేట్ చేసాం ప్లస్ ఏ ఇంటూ చూడండి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ రెండింటికి కూడా రాయాలి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై 2 బై ఈ ఎక్స్ మైనస్ ఏ అనేది కాస్కి ఉపయోగించుకుంటే సైన్కి ఉపయోగించండి. దిస్ ఎక్స్ మైనస్ ఏ కింద రిటన్ యాజ్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. ఎదురు మైనస్ పెట్టి ఎక్స్ మైనస్ ఏని రివర్స్లో రాసుకుంటే ఏ మైనస్ ఎక్స్. బికాస్ ఇన్ సైన్ ఫంక్షన్ యాంగిల్ ఈజ్ ది ఫార్మ్ ఏ మైనస్ ఎక్స్ బై 2 కింద ఉంది. ఏ మైనస్ ఎక్స్ కింద ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మైనస్ని కూడా మనం అలా చేంజ్ చేసుకోవాలన్నమాట. యాంగిల్లో ఏ మైనస్ ఎక్స్ బై 2 ఉంది, కానీ మనకి ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. వెంటనే బై 2 రాసి ఇంటూ 2 రాసుకోండి, ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో సైన్ ఏ ప్లస్ 2a ఇంటూ ఎక్స్టెన్స్ టు ఏ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఏ రాసేయండి. కాస్ 2a బై 2 అంటే కాస్ 2a బై 2 క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ ఏ మిగులుతుంది. ఇక్కడికి వద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈ పార్ట్ అంతా కూడా ఏమవుతుంది అంటే కనుక బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదంతా కూడా ఏమైపోతుంది 1 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ మనం ఫ్రంట్లో రాసుకుంటాం అంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, కాస్ ఏ మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది. సో సైన్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ ఏ కాస్ ఏ. దిస్ ఈజ్ ది లిమిట్ వాల్యూ. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జనరల్గా లాజికల్గా మీరు ఆలోచించి ప్రాబ్లమ్ని అటెండ్ చేయగలిగేలా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అంతా కూడా మీరు కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ క్లాస్, ప్రాబ్లమ్ నెంబర్ 25. ఓకే, ఈ 25 ప్రాబ్లం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన థర్డ్ కేటగిరీ అంటే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఎక్స్ వేరియబుల్స్ ప్లస్ ఇన్ఫినిటీకి కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ రీచ్ అవుతున్నప్పుడు వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దామట. సో లాస్ట్ ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 25. ఓకే, ద 25th ప్రాబ్లమ్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ షో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax minus cos bx by x square is equal to b square minus a square by 2. This is very most important in view of examination. ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఆ ప్రాబ్లంలో ప్రూవ్ చేయమన్నాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax minus cos bx by x square is equal to b square minus a square by 2. అంటే మ్యాక్సిమం సింప్లిఫికేషన్ చేయాలన్నమాట. అంటే లిమిట్ వాల్యూ b square minus a square by 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఆ లిమిట్ వాల్యూ అంత వచ్చే వరకు మనం చేయాలి. అంటే సింప్లిఫికేషన్ మ్యాక్సిమం చేయాలన్నమాట. ఇక్కడ వరకు చేయాలి, వాడు ఎక్కడి వరకు అడిగాడు అక్కడ వరకు చేయాలి. అయితే ప్రాబ్లం చేయడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రాబ్లం చూడగానే మనకి మైండ్లోని ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన ఫార్ములాస్ మనకు గుర్తుంటే కనుక cos c మైనస్ cos
t. By using cos c minus cos t. What is the formula cos c minus cos t? Cos c minus cos t is equal to minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. Sin ఫంక్షన్లోకి ఎగ్జిస్ట్ అయిపోయింది, వెంటనే దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. లిమిట్ x టెన్స్ టు 0 sin x by x is equal to 1. ఆ ఫార్ములాస్ అప్లై చేసుకుని సింప్లిఫికేషన్ చేసుకుంటే కనుక వాడు అడిగింది మనం ప్రూవ్ చేసేయచ్చు అనమాట. ఈ మొత్తం సొల్యూషన్ అంతా కూడా నేను బోర్డు మీద చేస్తాను, చేసిన తర్వాత స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సొల్యూషన్ చూడండి. ఈ సొల్యూషన్ మనం పెద్దగా చేయవలసిన అవసరం లేదు. కాస్ సి మైనస్ కాస్ టీ ఫార్ములా తెలిస్తే కనుక చాలు. కాస్ సి మైనస్ కాస్ టీ ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ 2. సి అంటే ఏఎక్స్, బి అంటే డి అంటే బిఎక్స్ అనమాట. అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై 2, ఏఎక్స్ మైనస్ బిఎక్స్ బై 2 సైన్లు ఉంటాయన్నమాట. కాస్ సి మైనస్ కాన్స్టెంట్. ఈ మైనస్ 2 ఫ్రంట్ రాసుకోండి, లిమిట్ కాన్స్టెంట్ కాబట్టి. లిమిట్ x టెన్స్ టు 0. రెండింటిలో ఎక్స్ వేరియబుల్ కామన్గా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్, అలాగే ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో మనకి మన దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటి? లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఆ ఐడెంటిటీ కరస్పాండెన్స్కి వచ్చే విధంగా రాసుకుంటే కనుక ప్రాబ్లంలో మనం ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ చేసేయచ్చు అనమాట. ఓకే చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఒక ఎక్స్ దీనికి సప్లై చేయండి, ఇంకొక ఎక్స్ దీనికి సప్లై చేయండి. అంటే లిమిట్ x టెన్స్ టు 0 sin ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ అని రాయండి. ఫస్ట్ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి లిమిట్ రెండింటికి రాయాలన్నమాట. లిమిట్ x టెన్స్ టు 0 sin ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 sin a మైనస్ b బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్. అదే రాశాను అక్కడ నేను. చూడండి లిమిట్స్ రెండింటిగా అప్లై చేశాను అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ ఎంటైర్ లిమిట్ అంతా కూడా 1 అవ్వాలంటే కనుక ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ ఉంది. మరి కింద కూడా డినామినేటర్లు అలాగే ఉండాలి. ఇక్కడ ఎక్స్ ఉంటే కనుక ఇక్కడ ఎక్స్ ఉంది, అప్పుడే మనకు 1 వస్తుంది. దిస్ x టెన్స్ టు 0 అనమాట. ఎక్స్ 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 ఈ మూడు సమానంగా ఉండాలి, అప్పుడే దాని వాల్యూ 1 అవుతుంది అనమాట. మరి అలా ఉందా? ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ అని ఉంది, కానీ ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది. సప్లై చేయొచ్చు ఒకవేళ, లేకపోతే కనుక ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు. దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 సప్లై చేసావు డినామినేటర్లో, వెంటనే న్యూమరేటర్లో మల్టిప్లై చేసేది. సో ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ మిగిలింది. సో నో ఎఫెక్ట్ ఫర్ ది ప్రాబ్లం. సో అలా మీరు చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీనికి కూడా చేశాను నేను. చేస్తే కనుక ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు మరి ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్, ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ మరి ఇక్కడ లేదనుకోవచ్చు మీరు. కానీ అక్కడ ప్లేస్ లేకపోవడం నేను రాయలేదు. కానీ ఆ ఎక్స్ టెన్స్ టు 0 అన్న ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ వాల్యూ కూడా ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఎక్స్ టెన్స్ టు 0 అన్న ఏ ప్లస్ బి బై 2 ఎక్స్ టెన్స్ టు 0 అన్న ఒకటే. సో మైనస్ 2 ఇంటూ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ప్లస్ బి బై 2 మిగిలింది ఇంటూ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ మైనస్ బి బై 2 మిగిలింది. బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ ఎక్సే ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్లో ఎంత పెద్ద వాల్యూ ఉన్నా పర్లేదు, అది సేమ్ డినామినేటర్లో ఉండాలన్నమాట. ఎక్స్ టెన్స్ టు ఆ వాల్యూ ఉండాలన్నమాట. ఆ మూడు ఉంటే కనుక మన ప్రాబ్లమ్ ఐడెంటిటీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మైనస్ 2 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 2 ఇంటూ 2 4. సో మైనస్ ఆఫ్ 2 ఇందులో 2 టైమ్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. మనం ప్రూవ్ చేయవలసింది అదే, ఏ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే మనం ఇందులో చేయవలసింది ఏంటి? లిమిట్ x టెన్స్ టు 0 sin x బై ఎక్స్ ఈజ్ ఎక్స్. ఆ యొక్క ఐడెంటిటీకి కరస్పాండెన్స్గా మీరు చేయటమే ఇందులో, అంతకన్నా లాజిక్స్ ఏం లేవు. ఆ కాస్ సి మైనస్ కాస్ టీ ఫార్ములా అప్లై చేసి. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం ఇలాగే చేయాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాపీ చేసుకోండి. సో ఈ క్లాస్ తోటి మొత్తం 25 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. కేటగిరీ 2 ఏంటి? ఎవాల్యుయేటింగ్ ది లిమిట్స్ ఇన్వాల్వింగ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనమాట. టుమారో ఆన్వర్డ్స్ న్యూ కేటగిరీ, దట్ మీన్స్ ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ యాజ్ x టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. వాటి మీద ప్రాబ్లమ్ చూద్దాం అంటే కేటగిరీ 3. ఈ క్లాస్కి ప్రాబ్లమ్స్ ఎనఫ్. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.